వారికి స్వాగతం సుస్వాగతం. నిండగా డ్రెస్ కట్ట ఇట్లా రండి. జై కాంగ్రెస్. విజయనగరి నాయకత్వం, విజయనగరి నాయకత్వం. జై కాంగ్రెస్. బండ పక్క పెట్టు, మీద పెట్టు. మేమేం చేస్తాం, లేవు తూకం మోసం ఉండదు. నువ్వు ఏమన్నా ఏం చేయాలి. ఇప్పుడు మన మియాపూర్ గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవ నీళ్లు పూజలు పెద్దలు ఇప్పుడు కూడా వారి సహాయ సహకారాలతోటే ఈ మనకు ఎఫ్ఓ ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే టైం కొద్దిగా ఉన్నది కాబట్టి వాళ్ళన్నా మీరు రైతు బిడ్డ, మీరు శివపల్లెగా ఏ విధంగా పెడుతున్నారో మా మియాపూర్ కూడా అదే విధంగా దృష్టి సాధించాలని ప్రత్యేకంగా మీకు కోరుకుంటున్నాం ప్రజల తరఫున. ఇటు కొత్తపల్లికి, ఇటు మన మియాపూర్, పెరకపల్లె, చిన్నబోకూరు, దస్తగిరిపల్లె కూడా 4-5 గ్రామాలకు కూడా ఈ దగ్గర అందుబాటులో ఉన్నది. తప్పకుండా ఎమ్మెల్యే గారికి ఇది మా మియాపురం గ్రామ తరఫున, నా తరఫున ప్రత్యేక అభివందనలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి ఇప్పుడు మా ప్రక్రియ గారు చెప్పినటువంటి 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లు ఒకసారి కాకపోయినా కూడా మీరు దయచేసి ఈ రోడ్డు ఈసారి ఒక్క రోడ్ అన్న మాకు డాంబు రోడ్డు పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కూడా నేను పదే మీ పాదాభివందనం చేసుకుంటున్నాను. మార్కెట్ చైర్మన్ ప్రకాష్ అన్న గారు, ఈఓ పైడితల్లి గారు, సుధాకర్ గారు, ఫకీర్ యాదవ్ గారు, కిరణ్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ సదానందం గారు, గత ప్రభుత్వం ఎన్నడూ మార్కెట్ ద్వారా మొక్కలు కొనుగోలు చేయలేము. సాగరణకు ఎక్కువ నాకంటే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ధర ఇస్తాను కానీ కొంటలేదు. ఒక దురదృష్టం ఏంటంటే అది నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది. దేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత ఉంటుంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, మక్కల ప్రొక్యూర్మెంట్ కానీ, పప్పు దినుసులు కానీ, అదేవిధంగా పత్తి కానీ, మరి ఇతరాతర పంటలు ఏవైతే ఉన్నాయో కేంద్రం ఏదైతే మద్దతు ధర ఇస్తూ ఉందో దాన్ని దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తూ ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే పాపం మన ఇండియా ప్రభుత్వానికి మద్దతు ధర పెంచుడు తెలిసే కొనుడు తెలియదు. పాపం మన పేపర్లో మాత్రం ఇంత ధర పెడతామంటారు. వాడు కొనేది లేదు, పొందా ఏది లేదు. మీకు తెలియాలి దయచేసి అందరికి. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎంత కోర్స్ అవుతుందంటే మీరు ఇంటలేరు, ఏ నంబర్ పడితే ఆ నంబర్ తీసుకొస్తారు పెడతారు. ఇంకా నయం మియాపూర్ పెరకపల్లి పంట మార్పిడి చేసిన ముక్కాలి. మీ అందరికి మిగతా గ్రామాలు నేర్చుకోవాలి, మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఇవాళ పంట మార్పిడి అనేది చాలా అవసరం. ఇంత పంట మార్పిడి జరిగినప్పుడే ఇలా పంటలు సమతూకంగా ఉంటాయి. వ్యవసాయ భూములు, ఆ భూమి బలంగా ఉంటుంది. ఇవాళ గతంలో పత్తి వేసిన దానిలో ఇవాళ మీరు మక్కేసారు. గతంలో పొలవాడికి కూడా వానకాలం పొలం వేసిన పొలాడు కూడా ఇవాళ మక్క పెట్టారు. ఈ బీపీటీ 5204 సాంబ మైసూర ఇది 140 నుండి 150 రోజులు పడుతుంది పంట. అంటే 4 నెలల 15 రోజుల నుండి 4 నెలల 20 రోజులు పడుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ 15048 120 నుండి 125 రోజులు పడుతుంది. ఇవాళ కేఎన్ఎం 1638 120 నుండి 125 డేస్ పడుతుంది. ఇది జై శ్రీరామ్ 130 నుండి 135 రోజులు పడుతుంది. హెచ్ఎంటి సోనా 130 నుండి 145 రోజులు. ఇది వరంగల్ 962.
అంటే 962 రకం ఇది 120 నుండి 130 రోజులు. ఇలా వరంగల్ 44 సిద్ధి 140 నుండి 145 రోజులు. జగిత్యాల 1798 ఇది 120 నుండి 125 రోజులు పడుతుంది. అంటే ఇవన్నీ కూడా ఇది రైతు సోదరులకు చెప్పేదంటే ఇది 8 రకాల వరి రకాలు మాత్రమే. అంటే 2026 సీజన్కు ఇది రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ వర్షాకాలం పంటకు మరి ఈ వెరైటీలను మీకు ఇవ్వడం జరిగింది. ఈ 8 రకాల వడ్లు మీరు వేస్తేనే ఇలా మీకు సన్న వడ్ల బోనస్ వస్తాయి. ఈ 8 రకాలు ఏవైతే నేను చెప్పిన రకాలు ఉన్నాయో ఈ 8 రకాల వ్యవసాయ శాఖ కూడా మీకు షాపుల ద్వారా కానీ సింగిల్ విండోల ద్వారా కానీ ఈ వడ్లను సరఫరా చేసే విధంగా ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. జై మాదిగా, మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం, మోత్కుపల్లి నరసింహ గారి నాయకత్వం, అసంపల్లి అన్న నాయకత్వం, అసంపల్లి నాయకత్వం. జై మాదిగా. మాట్లాడాలంటే అందరు తరాలు కావాలి. అన్నగారు ఎవరైతున్నా మన మాదిగ మహాశక్తి మాదిగల రాజకీయ సామాజిక ఆర్థిక ఐక్య వేదికను మరి గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు స్థాపించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించడానికి, రాజకీయంగా మరి మాదిగలకు సముచిత స్థానం లేక వెనుకబడ్డదాన్ని ప్రశ్నించడానికి, మరి పెద్దపల్లి నియోజకవర్గంలో అయితేంది, ఉత్తర తెలంగాణలో అయితేంది, ఇప్పుడు మరి మాదిగల అణగదొక్కుతున్న తీరును ప్రశ్నించడానికి, మరి ఏ విధంగానైతే రాజకీయంగా అయితేంది మరి ఆర్థిక రంగాల్లో కూడా ఎదుగుదలకు నోచుకొని పరిస్థితికి నెట్టివేయబడుతున్న మరి ఏదైతే మాదిగలు ఉన్నారో మాదిగలందరినీ ఏకం చేసి ఒక్క తాటిపైకి తీసుకురావడానికి మాదిగ మహాశక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ పార్లమెంట్ సెక్టార్ ఉన్నదో ఇక్కడ మన స్వాతంత్రం వచ్చే నుండి సముచిత న్యాయం జరగక మాదిగలు వెనకబడిపోతున్నారు. ఎమ్మెల్యే స్థానాల్లో కూడా మాదిగలకు సీట్లు ఇవ్వడం లేదు. జెడ్పీటీసీ స్థానాల్లో కూడా, సర్పంచ్ స్థానాల్లో కూడా, మరి వార్డు మెంబర్ స్థాయిలో కూడా మరి మాదిగలకు రాజకీయంగా అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి, ఆర్థికంగా మనందరం డెవలప్ కావడానికి మా ఓటు మేమే వేసుకుందాం, మాదిగల ఓటు మాదిగలకే అనే ఒక నినాదంతో మాదిగ మహాశక్తిని ముందుకు తీసుకొస్తున్నాం. రానున్న కాలంలో ఎవరైతే మాదిగలను గౌరవిస్తారో ఆ పార్టీల పక్షాన మేము నిలుస్తాం. ఎవరైతే మనం మాదిగలను గౌరవించారో వాళ్ళ అంతు కూడా తీరుస్తాం. ఆ విధంగా మరి ఈ విధంగా మాదిగలందరూ ఏకం చేసి ఒక్క తాటి మీదకి తీసుకురావడానికి ఇప్పుడు పెద్దపల్లిలో మాదిగల ఏదైతే సభను, ఆత్మీయ సమ్మేళనాన్ని ఎల్లుండి ఆదివారం 17 తారీఖు రోజు ఎంబీ గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సుమారుగా ఒక 10,000 మందిని మరి తరలిస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ వాల్ పోస్టర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. కావున మరి సుల్తానాబాద్ పట్టణంలో ఏదైతే సుల్తానాబాద్ పరిధిలో ఉన్నటువంటి మాదిగ సోదరులకు చెప్తున్నాం, ఎల్లుండి జరిగేటువంటి సమావేశానికి వేలాదిగా తరలివచ్చి ఈ మాదిగ మహా ఆత్మీయ సమ్మేళనాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.